వెల్కమ్ టు భూవికా స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో మిషన్ ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కానీ మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మనం టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే మేము పెట్టబోయే ప్రతి వీడియోకి సంబంధించి పీడిఎఫ్స్ అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ప్రతి క్వశ్చన్కి 5 సెకండ్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయాలనుకుంటుంటే టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు 299 రూపీస్కే ఆల్ టెస్ట్ సిరీస్ అంటే ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనకి 299 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవుతే మీకు 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కోడ్ అనేది మీరు అందులో సబ్మిట్ చేయాలి అన్నమాట. సో అది ఎలా అంటే మీరు యాప్లో కానీ డౌన్లోడ్ చేస్తే మీరు లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ ఉంటాయి. మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇది పెట్టాలి. సో మీరు ఇక్కడ మన రెఫరెన్స్ కోడ్ అని వేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎంత? 10%. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, దీంతో తెలుగు ఉంటుందో లేదో కానీ. మీరు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన తర్వాత వెంటనే మీరు గ్రూప్ డి ఆప్షన్ తీసుకోండి. ఏదో ఒకటి టెస్ట్ సిరీస్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్లోకి వస్తే మీకు డిఫాల్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది, సెలెక్ట్ లాంగ్వేజ్ అని. సో అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు తెలుగు అనేది ఉంటుంది. సో మీరు తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి. సో నేను ప్రతి క్వశ్చన్కి మీకు 5 సెకండ్స్ అనేది టైమర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆన్సర్స్ కానీ తెలుసుంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి క్యాల్సిఫెరాల్. ఆన్సర్ వచ్చేసి మనకి క్యాల్సిఫెరాల్. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్డిపి లొకేటెడ్? యుఎన్డిపి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి న్యూయార్క్ యుఎస్లో ఉంది. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మీరే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వాలి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫౌండర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ పేటిఎం? పేటిఎం యొక్క స్థాపకుడు, సహాయ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బాపు ద అన్ఫర్గెటబుల్? బాపు మర్పురాని పుస్తక రచయిత ఎవరు? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మనీష్ సిసోడియా. మనీష్ సిసోడియా. ఫస్ట్ టైం డ్యూరింగ్ విచ్ ఇండియన్ మూమెంట్ వందే మాత్రం బికేమ్ ద పాపులర్ సాంగ్ ఆఫ్ పీపుల్? మొదటిసారి భారతీయ ఉద్యమం వందే మాత్రం ప్రజల ప్రసిద్ధి పాటగా మారింది. ఏ ఉద్యమంలో ప్రసిద్ధ పాటగా మారింది? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి స్వదేశీ మూమెంట్. ఆన్సర్ వచ్చేసి మనకి స్వదేశీ మూమెంట్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఆదా దిన్ కా జోన్పార్ లొకేటెడ్? 2.5 రోజులు గుడిసె ఏ రాష్ట్రంలో ఉంది? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్. హ్యూమన్ నెయిల్స్ ఆర్ మేడప్ ఆఫ్? హ్యూమన్ నెయిల్స్ ఆర్ మేడప్ ఆఫ్. మానవ గోర్లు తయారు అవుతాయి. దేనితో తయారై ఉంటాయి? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి కెరటిన్. ఆన్సర్ వచ్చేసి మనకి కెరటిన్. ద ఎబిలిటీ ఆఫ్ ది సెల్ టు డివైడ్ ఇంటూ ఈక్వల్ సెల్ ఈజ్ కాల్డ్? సమాన కణాలుగా విభజించే కణం యొక్క సామర్థ్యాన్ని ఏమంటారు? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి బైనరీ ఫ్యూజన్. ఇన్ సెల్యులార్ ఫోన్ టెక్నాలజీ జిఎస్ఎం స్టాండ్స్ ఫార్. సెల్యులార్ ఫోన్ టెక్నాలజీ జిఎస్ఎం అంటే ఏమిటి? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్. సుకన్య సమృద్ధి యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించబడింది ఏ సంవత్సరంలో? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి 2015. ఆన్సర్ వచ్చేసి 2015. ఏ బిలియన్ ఈజ్ ఎనఫ్ ఇండియాస్ పాపులేషన్ ప్రాబ్లమ్ బుక్ వాజ్ రిటన్ బై హూమ్? ఏ బిలియన్ ఈజ్ ఎనఫ్ ఇండియన్ పాపులేషన్ ప్రాబ్లం పుస్తకం రచయిత ఎవరు? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి అశోక్ గుప్తా. ఆన్సర్ వచ్చేసి మనకి అశోక్ గుప్తా. హర్మన్ప్రీత్ సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? హర్మన్ ప్రీత్ సింగ్ ఏ క్రీడకు సంబంధించినది? టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి హాకీ. ఆన్సర్ వచ్చేసి మనకి హాకీ. We have borrowed the idea of permeable from the constitute of. మనం రాజ్యాంగం నుండి ముందు మాట యొక్క ఆలోచనని తీసుకున్నాం. టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి యుఎస్లో నుంచి తీసుకోవడం జరిగింది. విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది సోడా వాటర్ బాటిల్? సోడా వాటర్ బాటిల్ నుండి ఏ వాయువు విడుదల అవుతుంది? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ వచ్చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ సాధారణంగా ఏమంటారు? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి జిప్సమ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? జిప్సమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్విక్ సిల్వర్? ఈ కింది వాటిలో ఏది క్విక్ సిల్వర్ అని కూడా పిలుస్తారు? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ. ఆన్సర్ వచ్చేసి మనకి మెర్క్యూరీ. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్? భారత స్వాతంత్ర యుద్ధం పుస్తక రచయిత ఎవరు? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి విడి షవ్కర్. Who was the founder of Servants of Indian Society in 1905? 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపకుడు ఎవరు? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే. ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే. హూ ఈజ్ నోన్ ఫర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఈమెయిల్? ఈమెయిల్ ఆవిష్కరకు ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైం స్టార్ట్. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి రై థామ్సన్. 42nd Amendment Act 1976 added to the permeable of Indian Constitution. Time start. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబవ్.
సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ 3 వస్తాయన్నమాట. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కి మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.